భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్పల్లి చంద్రం ఆదేశానుసారం మెదక్ సంఘ సభ్యులు పట్టణ కేంద్రంలోని రామదాస్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి లేబర్ కమిషనర్ గంగాధర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా డిమాండ్లను మన్నించి ఒప్పుకొని ప్రమాద బీమా రెండింతలు పెంచినందుకు గాను సాధారణ మరణం ప్రమాద బీమా పాక్షిక అంగవైకల్యానికి బీమా పెంచినందుకు మేము సంఘం తరపున వారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మన్నె కిషన్, మెదక్ పట్టణ అధ్యక్షులు నాయికోటి శేఖర్, మెదక్ పట్టణ కార్మిక నాయకులు మన్నె రామ్దేవ్, మేకల కృష్ణ యాదవ్, ఆకారం యాదగిరి, మేరుగు పెంటయ్య, నగరం నరసింహులు, సుంకరి లింగయ్య, ఆకుల కిషన్, ఈర లక్ష్మీనారాయణ, ఆవార్ రమేష్, సిహెచ్ గుండయ్య, సిహెచ్ పోచయ్య, కుమ్మరి యాదగిరి, అల్లం సత్యనారాయణ, పిట్ల నాగరాజు, మిల్లర్ రాజు తదితరులు పాల్గొన్నారు। ఆధ్వర్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు కార్మిక శాఖ మంత్రి గారికి మా రాష్ట్ర నాయకులు దర్పల్లి చంద్రమన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఇందుమూలంగా తెలియజేయడం ఏమనగా మా యొక్క హక్కుల సాధనకై పోరాడినాము। మన సిద్దిపేటలో మీటింగ్ పెట్టాము। మా కోరికలు మన్నించి కార్మిక మంత్రి గారు మా చంద్రమన్న గారు సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది। అందులో ఇంతకుముందు 6 లక్షలు ఉన్న బీమా 10 లక్షలు చేశారు। ఇంతకుముందు సాధారణ మరణం ₹1,00,000  2 లక్షలు చేశారు, 2 లక్షలు చేశారు। ఇవన్నీ విధంగా చేశాను। ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాము। ఇది మా చంద్రమన్న గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకుడు మరియు మా జిల్లా నాయకుడు మన్నె కిషన్ గారి ఆధ్వర్యంలో మరియు మా మాజీ అధ్యక్షులు అందరూ కృష్ణ యాదవ్, కౌన్ యాదవ్ మాజీ అధ్యక్షులు, ప్రజెంట్ అధ్యక్షులు నాయకుడు శేఖర్ గారు, మాజీ అధ్యక్షులు ఆకారం యాదగిరి, మా ప్రజెంట్ ఉన్న కార్యవర్గం అందరి సమస్య మా మాజీ అధ్యక్షులు రామన్న గారు వస్తున్నారు। పాలాభిషేకం జరిగింది। నెక్స్ట్ ప్రభుత్వం మా కోరికలు మన్నించి మాకు 4 సమస్యలు పరిష్కారం చేసిరు। మేము ప్రతి జిల్లాల మా సభలు, సమావేశాలు, ధర్నాలు, రస్తారోకాలు నిర్వహించడం వల్ల మా డిమాండ్లు నిన్న కార్మిక శాఖ మంత్రి మాకు చనిపోతే ఎక్స్ప్రెస్గా ఇంతకుముందు 6 లక్షలు ఉన్నదని 10 లక్షలు చేసిండు। మళ్ళీ సాధారణ మరణం కింద 1,30,000 ఉంటే 2,30,000 చేసిండు। యాక్సిడెంట్ జరిగి అంగవైకల్యం పూర్తి అంగవైకల్యం చేస్తే 2 లక్షలు ఉన్నదని 5 లక్షలు చేసిండు। పాక్షిక అంగవైకల్యానికి 1,30,000కి 2,50,000 3 లక్షలు చేసిండు। దానికి మా డిమాండ్లు మన్నించి మాకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని వెంబడి ఉండి స్పందించి మాకు చేసినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం। సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన కార్మిక శాఖ మంత్రి వివేక్ రెడ్డి గారికి, వాళ్ళ లేబర్ కమిషనర్ గంగాధర్ అన్న గారికి మేము మా కార్మికుల తరఫున అభివందనలు తెలుపుతున్నాం।